నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ హైవే సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెడికవర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగింది అని మరో డ్రైవర్ చెబుతూ ఉన్నాడు. డ్రైవర్ మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగింది అని మరికొంతమంది ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. క్రాస్ రోడ్ హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి వారిని కూడా ఇటు జీజీ హాస్పిటల్ అదేవిధంగా మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆ బస్సుకు సంబంధించిన డ్రైవర్ కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడారు. సార్, ఎలా జరిగింది ఆ బస్సు బోల్తా పడ్డం? కానీ మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎలా జరిగింది? ఏలూరు నుంచి బయలుదేరామండి. నేను ఒంగోలు దాటిన దాకా తోలుకొచ్చాను. అక్కడి నుంచి కురవాడికి ఇచ్చాను బండి. నేను పడుకున్నాను. ఎలా జరిగిందని తెలియదు. మీరు నిద్రపోయారా? నేను పడుకున్నాను. ఒంగోలు దాకా మీరు దోలారు. అక్కడ తర్వాత వేరే డ్రైవర్కి ఇచ్చాను. బస్సులో ఉండే వాళ్ళు ఆ డ్రైవరు మందు తాగున్నాడు అని అంటున్నారు. తాగున్నారా? లేదు సార్, లేదు. మీదే ఊరమ్మా? ఏలూరు అండి. ఏలూరు. ఎక్కడికి వెళ్తున్నారు? నాగపట్నం. మీరు ప్రమాదం జరిగినప్పుడు మీరు మేలుకో ఉన్నారా? అప్పుడు దాకా తెలియదు. అప్పుడు ఇంకా అలా కన్ను మూత పడిందండి. ఆ తర్వాత ఏం జరిగింది కూడా బస్సు దబ్బమంటప్పుడు కల్లా నమ్మో అనుకొని లేసాము. అదండి. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా మీరు? అందులో 35 ఉన్నారండి వాళ్ళు. మేము నలుగురం అండి స్టాఫ్. వంట వాళ్ళు ఇద్దరమే, డ్రైవర్లు ఇద్దరు. ఇప్పుడు ఎట్టుందమ్మా మీకు? నాకు ఈ మక్క అసలు రావట్లేదండి. బాగా అడిగేయలేకపోతున్నాను. ఇదిగోండి ఇక్కడ చెయ్య తలలో రక్తం వచ్చింది. మరి తలలో ఎక్కడ తగిలిందో తెలియదండి. మీ బంధువులకి తెలియపరిచారా? ఫోన్ నెంబరే ఫోన్ బండిలోనే ఉండిపోయినాయి. నా దగ్గర ఏమి లేవు. అది ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఆ క్షతగాత్రులు అయితే చికిత్స పొందుతున్న నేపథ్యంలో అయితే జరిగినటువంటి ప్రమాదం సమయంలో ప్రయాణికులు కొంతమంది డ్రైవరు నిద్రమత్తులోకి వెళ్ళడం, అదేవిధంగా మద్యం తాగడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నటువంటి క్రమంలో డ్రైవర్ మటుకు మేము మద్యం సేవించలేదని చెప్తున్నారు. అదేవిధంగా అందరూ నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా సౌండ్స్ రావడంతో లేచి చూసేసరికి ఆ బస్సు అంతా కూడా బోల్తా పడిందని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం గుడిపాడు నుంచి ఇటు నాగపట్నం వెళ్తున్నటువంటి క్రమంలో ఏకజామున 3:30 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే వారంతా కూడా స్వల్ప గాయాలతో బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేనటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, పెద్ద హాస్పిటల్.